నమస్తే. సమస్త తెలంగాణ ప్రజలకు మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి నమస్కారాలు. ఇప్పుడే పొద్దున లేవగానే నేను ఒక ఎన్ఆర్ఐని పొద్దున లేవగానే స్వయంగా మైనంపల్లి హనుమంతరావు గారు ఫోన్ చేసి బండ బూతులు నా తల్లిని భార్య పిల్లలను అందరిని ఇష్టపడి తిట్టుకుంటా, నేనంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఇతను కిడ్నాప్ చేస్తాడంట, నా బాడీని ఖతం చేస్తాడట. ఇతని యొక్క స్టోరీలు నేను గతంలో కూడా విన్నా. ఇంతలో కూడా అమెరికాలో కూడా రూమ్మేట్ల దగ్గర పోయి తన స్నేహితులు కొట్టిన సందర్భాలు మేము చూసినాం. ఈయన గూండాయిజం రౌడీ గురించి కథలుగా విన్నాం. కానీ నా చరిత్ర కూడా తెలుసుకోవాలి హనుమంతరావు గారు. నేను ఒక ఎర్రంరెడ్డి కుటుంబంలో పుట్టిన, అనేక సాయుధ పోరాటాలు పాల్గొన్నటువంటి కుటుంబం మాది. ఎర్రంరెడ్డి కుటుంబం. మాకు చరిత్ర ఉంది. ప్రాణాలకు భయపడేటోళ్ళని అయితే నేను ఆ వీడియోని పెట్టను. నేనేం వీడియోలో ఏం పెట్టినా హనుమంతరావు గారు, నీకు ఒక 60-70 ఏళ్ళు ముడ్డి కిందకి 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా. కేటీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ నీకు రాజకీయ పునర్జన్మనిచ్చారు. అటువంటి కుటుంబం గురించి, అటువంటి వ్యక్తుల గురించి ఇష్టం ఉన్నట్టు ఇంతకుముందు ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారి గురించి కూడా ఇష్టమట్టు మాట్లాడావు. నిన్ను ఫాలో అవుతూ నీ కొడుకు కూడా అట్లా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లగాడు, అతనికి ఒక స్వేచ్ఛ నీవు, ఒక మంచి బుద్ధులు చెప్పు. నువ్వంటే ఎట్లాగు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతావు. నీ స్థాయి ఏ స్థాయికి దిగదార్చుకున్నావు హనుమంతరావు గారు? పొద్దున ఒక ఎన్ఆర్ఐకి నాకు ఫోన్ చేసేసి లా కొడక కానించి బండ బూతులు తిడతావా? నేను తిట్టలేను ఆ మాటలు, నేను అనలేను ఆ మాటలు. నేను ఒక పక్క పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి మహబూబాద్, నేను చెప్తున్నా నా ఊరు పేరుతో రాసి పెట్టుకో. పర్వతగిరి గ్రామం మాది, మహబూబాద్ మండలం, మహబూబాద్ జిల్లా, పూర్వం ఉమ్మడి వరంగల్ జిల్లా. నా గురించి మైక్రో అనాలిసిస్ చేసి మొత్తం ఎవడెవడతోనో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేనే చెప్తా. ఏం కావాలన్నా వస్తావా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చంపుకో. ప్రాణం మీద ప్రేమ ఉన్నోనైతే నేను ఈ ప్రెస్ మీట్లు పెట్టను, ఈ మాటలు మాట్లాడను. నాకు ప్రాణం మీదనే లేదు. సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడదు. నాకు కూడా 55 పదులు దాటినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి. ఏముంటది అన్ని సాధించినాం. నేను కూడా అన్ని సాధించిన, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన. నీలాగా నేను రౌడీజం చేసి రాలే. విచక్షణతో చదువుకొని ఒక ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పిహెచ్డి చేసి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి నేను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చిన. అరే అట్లా మాట్లాడే పద్ధతి కాదయ్యా. కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి అట్లా మాట్లాడే పద్ధతి కాదు. నిన్ను కూడా అరే తురే కూడా ఎట్టుంటుంది, ఆ పెయిన్ నీలో కూడా క్రియేట్ కావాలి, నీకు కూడా నొప్పి తెలవాలని మాట్లాడిన. నేను అట్లా మాట్లాడే తత్వం నాకు ఉండదు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా 14 సంవత్సరాలను పల్లకి మోసిన. రేవంత్ రెడ్డి గారిని అనుకోండి, తిరుపతి రెడ్డి వ్యక్తిత్వం ఏందో చెప్తాడు. పిచ్చిగా నీ పక్కన ఒక రౌడీ గ్యాంగ్ని పెట్టుకుని వాళ్ళతో ఫోన్ చేసి ఒకటే ఫోన్లు ఉదయం నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఎంత అంటే 9542374455 అట. ఎండి గౌష్ అని కనపడతా ఉంది. ఆ ఫోన్ నెంబర్ నుంచి కొడతా ఉన్నాడు, ఉదయం నుంచి కొడతా ఉన్నాడు. ఫస్ట్ ఏదో అన్నోనో కాలర్ కదా అని ఎత్తితే బండ బూతులు. ఏంది నాకు ఆ రికార్డింగులు అటువంటి అనైతిక చర్యలు రావు. రికార్డింగ్ చేసి నీకు వీడియో చేస్తే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హనుమంతరావు? నేను అలాంటి వ్యక్తిని కాదు. అంత నీలాగా నీచ స్థాయికి దిగదారలే. ఓ పక్కన 10 మంది గుండాలు పెట్టుకుని నేను కూడా పైసలు చల్లుతా. నేను చల్లలేదా? నేను మొన్న ఎలక్షన్లప్పుడు చల్లలేదా? ఎవరి దగ్గర అడగడం ఎందుకు? నన్ను అడుగు, వివరాలు ఇస్తా. ఎప్పుడు డేటో నేను చెప్తా, అన్ని చెప్తా. వచ్చి కిడ్నాప్ చేసుకో, సావదొప్పుకో. సావడానికి సిద్ధంగానే ఉన్నాను ప్రజల కోసం. నీలాగా బెదిరించి బతకను నేను. ప్రజల ప్రేమతో బతకాలనుకుంటున్నా. ఈ రాజకీయం గిందుకోసం నువ్వు రాజకీయాలకు వచ్చినా. నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండే. రామాయంపేట ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడం మంచి ఒపీనియన్ ఉండే. ఒక సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడని. నువ్వు గింత నీచుడివి, గింత దిగదారే రాజకీయం చేసేటువంటి గిటువంటి వ్యక్తిత్వం వాడు అనుకోలే. ఈ మధ్య కాలంలో నేను 2-3 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. ఇటువంటి వ్యక్తి ఇంత పర్వర్టెడ్, యూ బికేమ్ పర్వర్టెడ్ పొలిటీషియన్. పర్వర్టెడ్ అంటే ఎంత పెద్ద పదమో ఆలోచించుకో. నీకు ఇంగ్లీష్ వస్తే పర్వర్ట్ అయిపోయినావు. ఏంది నీ స్థాయి? ఏంది? నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యేవు, ఎంపీ కంటెస్టెంట్. నువ్వు ఎలా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి? ఈ స్థాయికి దిగదారి మాట్లాడతావా? ఇక నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా. ఏం పీక్కుంటా పిక్కో. ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం చేసుకుంటా చేసుకో, ఏం పీక్కుంటా పిక్కో. నా ఆస్తులను విధ్వంసం చేసుకో. ఆస్తుల మీద, ప్రాణం మీద ప్రేమ ఉన్నటువంటి కాదు కాబట్టి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నీ అనుయాయ గుండాలకు చెప్పు, ఇది పద్ధతి కాదు. ఇంతమంది కూడా అందరు చెప్తున్నారు. మన్న కిషాన్ కన్నకు ఫోన్లు వస్తున్నాయట, ఆయన బాలరాజు గారికి వస్తున్నాయట, యాదవ్కి వస్తున్నాయంట. ఇష్టం ఉన్నట్టు ఒక కౌన్సిలర్ పాపం ఉమెన్, ఆమెకు విపరీతంగా బూతులతోనట. ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెట్టట్లేవు. అంటే నీది విశ్వాంతరాలు దాటింది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం పీక్కుంటో పీక్కో. ప్రాణం తీస్తావా తీసుకో, రెడీగా ఉన్నా. ఆస్తుల విధ్వంసం చేస్తావా చేసుకో. ఏం మాట్లాడుతావు మాట్లాడుకో. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీడియాకి రిలీజ్ చేయి నీ వీడియోలు. ఫోన్లు చేసి బెదిరించుడు కాదు. నేను మీడియా వేదికన మాట్లాడతాను కదా. ఇంతకుముందు మీ గురించి నేను మీడియా వేదికన మాట్లాడినా, ఇప్పుడు కూడా మీడియా వేదికన మాట్లాడుతున్నా. ఇది డెవలప్మెంట్ కోసం నీ కొడుకుని ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ కోసం నిన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చూస్తున్నారు. ప్రజలకి ఏమైనా చేస్తామని చూస్తున్నారు. ఈ వ్యక్తిత్వ హననాలు, మా నాయకులను తిట్టడం, మమ్మల్ని తిట్టడం, మమ్మల్ని బెదిరించడం, దీనికి కాదు నిన్ను నాయకుడిగా చూసేది. ఎందుకయ్యా? దేనికోసం చేస్తున్నావు రాజకీయం?
నీకు ఆల్రెడీ బీపీ షుగర్ అన్ని వచ్చి ఉంటాయి. ఆ ఉర్రుడు ఆ ఊపుడు అవన్నీ చూస్తుంటే ఎప్పుడో నరాలు బగిలి సస్తావు నువ్వు. నరాలు బగిలి సస్తావు నేను చెప్తున్నా. అది వద్దు, అంత ఆవేశం పనికిరాదు. విచక్షణతో పద్ధతిగా బతుకు. బతికిన నాలుగు ఆదర్శంగా బతుకు. మనం వచ్చిన తర్వాత మనం ఉమ్మేసే విధంగా బతకొద్దు. నేను చెప్తున్నా, పద్ధతిగా బతుకు. నేను ఒక విజ్ఞుడిగా చెప్తున్నా, ఒక డాక్టరేట్గా చెప్తున్నా, ఒక ఉన్నత విద్యావంతుడిగా చెప్తున్నా, ఒక ప్రపంచాన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. పద్ధతిగా బతుకు. రాజకీయం చేస్తే అట్లా చెయ్యి. లేకపోతే అన్ని మూసుకొని నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో పండుకో దుప్పటి పట్టుకొని. ఆ పిల్లగానికి నీ కొడుకు మంచి ఉద్దేశాలు చెప్పమని చెప్పిన గంతే తప్ప నేనేం లేదు. నేను ఐ వాజ్ ఏ లెక్చరర్ ఒకటప్పుడు. చెప్పాలని కూడా చెప్పిన ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. ఆ ప్రజలను గొంతు నొక్కేటోడు కాదు. నేను ఒక కామన్ కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక లీడర్గా మాట్లాడట్లే. ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. వాళ్ళ గొంతు నొక్కేటోడు నాయకుడు కాదు. రాక్షసుడు అవుతాడు. పర్వర్టెడ్ పొలిటీషియన్ అవుతాడు. ఇలాంటి పిచ్చోడు అవుతాడు. ఏందా పిచ్చి మాటలు, ఏం బూతులు, లాకొడకా అని మాట్లాడతావు. గిదాను నేర్పేది. నీ మాట్లాడలేనా? తల్లి లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, నీకు కోడలు లేదా? మాట్లాడలేమా? మేము మాట్లాడలేమా? పద్ధత అది? ఒకటికి 2 సార్లు ఆలోచించుకో. ఇదేదో నీకు భయపడి నిన్ను విన్నవించుకుంటూ చెప్పట్లా, హెచ్చరిస్తున్నా. ఇది పద్ధతి కాదు. పద్ధతిగా బతుకు, పద్ధతిగా రాజకీయాలు చేయి. లేదంటే అన్ని మూసుకొని పడుకో ఇంట్లో. ఏంది ఇది? మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేస్తావు. తిరుపతి రెడ్డి ఎవడు ఎక్కడ ఇన్ని చెప్తా, మొత్తం డీటెయిల్స్ ఇస్తా. ఏం పిక్కో ఇప్పుడు చెప్తున్నా. తస్మాత్ జాగ్రత్త హనుమంతరావు గారు. పద్ధతి కాదు, ఇట్లాంటి రాజకీయాలు చేయకు. తక్షణం ఆపేయండి. ఇది ఒక మంచి రాజకీయం. మన తెలంగాణ లేకుండా ఇంతకుముందు ఇట్లాంటిది ఇంత ముదనష్టం స్థాయికి దిగదారుస్తారా మీలాంటి వాళ్ళు? రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ప్రధాన అనుచరుడు 14 ఏళ్ళు ఉన్న తిరుపతి రెడ్డి వ్యక్తిత్వం మీకు తెలుసు. ఇటువంటి కట్టడి, ఇటువంటి పిచ్చి కుక్కలు కంట్రోల్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నా. అన్న ఉత్తమ్ కుమార్ అన్న మీకు తెలుసు. బట్టి విక్రమార్క గారు మీకు తెలుసు నా వ్యక్తిత్వం. మీ అందరికీ తెలుసు. కోమటిరెడ్డి అంకన్నా మీకు తెలుసు నా వ్యక్తిత్వం. మీరు చెప్పండి. డీజీపీ గారు కూడా చెప్తున్నా. నాకు గాని మా పార్టీ కార్యకర్తలకు గాని హనుమంతరావు చేత ప్రాణహాని ఉంది. ప్రధానంగా నాకుంది. ఇవాళ హెచ్చరించాడు, ఫోన్ చేశాడు. ఏదట నేను ఎయిర్పోర్ట్ దిగగానే కిడ్నాప్ చేస్తాడట. అన్నింటికి ఇతనే బాధ్యత. ఇతని వెనక మరి మా ఝాన్సీ రెడ్డి ఉందో మరి, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత నీచ పనులు చేస్తాడు అనుకోవట్లేడు. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇతను కంట్రోల్ చేసుకోండి. లేదంటే మీ పార్టీని పుట్టి ముంచడం ఖాయం. కాంగ్రెస్ పార్టీని ఇతను ఇట్లా 4 ప్రెస్ మీట్లు మాట్లాడితే కథం. కాంగ్రెస్ పార్టీ హోగా ఇప్పటికే కథమైంది, ఇంకా పూర్తి కథం అయిపోతుంది. ఇటువంటి కంట్రోల్ చేసుకోవాలి. లేదా పార్టీలకి ఎక్స్పెల్ చేయండి. డీజీపీ గారు మీకు చెప్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఈయన ఎన్ఆర్ఐని ఒక ఎన్ఆర్ఐని కూడా బెదిరిస్తున్నాడు. ఫోన్ చేసి ఆయన కాల్ డేటా తీయండి, ఇప్పుడు ఇచ్చిన నెంబరు మీరు విశ్లేషించండి తెలుస్తుంది. చంపేస్తా అంటున్నాడు. డైరెక్ట్ చంపేస్తా అంటున్నాడు. చంపుకో. ప్రాణం మీద భీతి లేదయ్యా. మళ్ళీ 1కి 4 సార్లు చెప్తానా. నన్ను ముక్కలు ఖండాలు చంపినా, కట్ చేసి చంపినా కూడా నాకు ప్రాణం మీద భీతి లేదు. ప్రాణం మీద ప్రేమ ఉన్నోని కదా భయము. నా బ్లడ్ అటువంటిది, నా వంశం అటువంటిది, ఎర్రంరెడ్డి వంశము. నేను పిల్లిలం కాదు. మైనం పిల్లివో. మైనం పిల్లి కాబట్టే నువ్వు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నావు. లేదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. కౌంటర్ నీకు ధైర్యం ఉంటే. ఇదేం భాష, ఇదేం కథ, ఇదెక్కడి రాజకీయం? ఐ హేట్ మై సెల్ఫ్ టు సీ సచ్ టైప్ ఆఫ్ లీడర్స్. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ ఇటువంటి వాళ్ళ లీడర్లను చూసి అసహించుకుంటా నేను రాజకీయాలు. ఇందుకోసమా ప్రజలకు విజ్ఞప్తిస్తున్నాను. ఇటువంటి నాయకులను మనం ఉపేక్షించకూడదు. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. నమస్తే. సమస్త తెలంగాణ ప్రజలకు మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి నమస్కారాలు. ఇప్పుడే పొద్దున లేవగానే నేను ఒక ఎన్ఆర్ఐని పొద్దున లేవగానే స్వయంగా మైనంపల్లి హనుమంతరావు గారు ఫోన్ చేసి బండ బూతులు, నా తల్లిని, భార్య, పిల్లలను అందరిని ఇష్టపడి తిట్టుకుంటా. నేనంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఇతను కిడ్నాప్ చేస్తాడంట, నా బాడీని ఖతం చేస్తాడట. ఇతని యొక్క స్టోరీలు నేను గతంలో కూడా విన్నా. ఇంతకుముందు కూడా అమెరికాలో కూడా రూమ్మేట్ల దగ్గర పోయి తన స్నేహితులు కొట్టిన సందర్భాలు మేము చూసినాం. ఈయన గూండాయిజం, రౌడీ గురించి కథలుగా విన్నాం. కానీ నా చరిత్ర కూడా తెలుసుకోవాలి హనుమంతరావు గారు. నేను ఒక ఎర్రంరెడ్డి కుటుంబంలో పుట్టిన, అనేక సాయుధ పోరాటాల్లో పాల్గొన్నటువంటి కుటుంబం మాది. ఎర్రంరెడ్డి కుటుంబం. మాకు చరిత్ర ఉంది. ప్రాణాలకు భయపడేటోళ్ళని అయితే నేను ఆ వీడియోని పెట్టను. నేనేం వీడియోలో ఏం పెట్టినా హనుమంతరావు గారు, నీకు ఒక 60-70 ఏళ్ళు, ముడ్డి కిందకు 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా. కేటీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ నీకు రాజకీయ పునర్జన్మని ఇచ్చారు. అటువంటి కుటుంబం గురించి, అటువంటి వ్యక్తుల గురించి ఇష్టం ఉన్నట్టు ఇంతకుముందు ఇప్పుడు సాక్షాత్తు
కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారి గురించి కూడా ఇష్టమట్టు మాట్లాడావు. నిన్ను ఫాలో అవుతూ నీ కొడుకు కూడా అట్లా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లగాడు, అతనికి స్వేచ్ఛ నీవు, ఒక మంచి బుద్ధులు చెప్పు. నువ్వంటే ఎట్లాగు ఇష్టమన్నట్టు మాట్లాడుతావు. నీ స్థాయి ఏ స్థాయికి దిగదార్చుకున్నావు హనుమంతరావు గారు? పొద్దున ఒక ఎన్ఆర్ఐకి నాకు ఫోన్ చేసేసి లా కొడక కానిచ్చి బండబూతులు తిడతావా? నేను తిట్టలేను ఆ మాటలు, నేను అనలేను ఆ మాటలు. నేను ఒక పక్క పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి మహబూబాద్, నేను చెప్తున్నా నా ఊరు పేరుతో రాసి పెట్టుకో. పర్వతగిరి గ్రామం మాది, మహబూబాద్ మండలం, మహబూబాద్ జిల్లా, పూర్వం ఉమ్మడి వరంగల్ జిల్లా. నా గురించి మైక్రో అనాలిసిస్ చేసి మొత్తం ఎవడెవడోతోనో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేనే చెప్తా. ఏం కావాలన్నా వస్తావా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తే చంపుకో. ప్రాణం మీద ప్రేమ ఉన్నోనైతే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టను, ఈ మాటలు మాట్లాడను. నాకు ప్రాణం మీదనే లేదు. సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడదు. నాకు కూడా 55 పదులు దాటినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి. ఏముంటది అన్ని సాధించినాం. నేను కూడా అన్ని సాధించిన, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన. నీలాగా నేను రౌడీజం చేసి రాలే. విచక్షణతో చదువుకొని ఒక ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పిహెచ్డి చేసి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి నేను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చిన. అరే అట్లా మాట్లాడే పద్ధతి కాదయ్యా. కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి అట్లా మాట్లాడే పద్ధతి కాదు. నిన్ను కూడా అరే తురే కూడా ఎట్టుంటుంది, ఆ పెయిన్ నీలో కూడా క్రియేట్ కావాలి, నీకు కూడా నొప్పి తెలవాలని మాట్లాడిన. నేను అట్లా మాట్లాడే తత్వం నాకు ఉండదు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా 14 సంవత్సరాలను పల్లకి మోసిన. రేవంత్ రెడ్డి గారిని అనుకోండి, తిరుపతి రెడ్డి వ్యక్తిత్వం ఏందో చెప్తాడు. పిచ్చిగా నీవు నీ పక్కన ఒక రౌడీ గ్యాంగ్ ని పెట్టుకుని వాళ్ళతో ఫోన్ నుంచి ఒకటే ఫోన్లు ఉదయం నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఎంత అంటే 9542374455 అట. ఎండి గౌష్ అని కనపడతా ఉంది. ఆ ఫోన్ నెంబర్ నుంచి కొడతా ఉన్నాడు, ఉదయం నుంచి కొడతా ఉన్నాడు. ఫస్ట్ ఏదో అన్నోనో కాలర్ కదా అని ఎత్తితే బండ బూతులు. నాకు ఆ రికార్డింగ్లు అటువంటి అనైతిక చర్యలు రావు. రికార్డింగ్ చేసి నీకు వీడియో చేస్తే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హనుమంతరావు? నేను అలాంటి వ్యక్తిని కాదు. అంత నీలాగా నీచ స్థాయికి దిగదారలే. ఓ పక్కన 10 మంది గుండాల పెట్టుకుని నేను కూడా పైసలు చల్లుతా. నేను చల్లలేదా? నేను మొన్న ఎలక్షన్లో అప్పుడు చల్లలేదా? ఎవరి దగ్గర అడగడం ఎందుకు? నన్ను అడుగు, వివరాలు ఇస్తా. ఎప్పుడు డేటో నేను చెప్తా, అన్ని చెప్తా. వచ్చి కిడ్నాప్ చేసుకో, సావదొప్పుకో. సావడానికి సిద్ధంగానే ఉన్నాను ప్రజల కోసం. నీలాగా బెదిరించి బతకని నేను ప్రజల ప్రేమతో బతకాలనుకుంటున్నా. ఈ రాజకీయం గిందు కోసం నువ్వు రాజకీయాలకు వచ్చినా. నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండే. రామాయంపేట ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడం మంచి ఒపీనియన్ ఉండే. ఒక సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడని. నువ్వు గింత నీచుడివి, గింత దిగదారే రాజకీయం చేసేటువంటి గిటువంటి వ్యక్తిత్వం వాడు అనుకోలే. ఈ మధ్య కాలంలో నేను 2-3 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. ఇటువంటి వ్యక్తి ఇంత పర్వర్టెడ్, యూ బికెమ్ పర్వర్టెడ్ పొలిటీషియన్. పర్వర్టెడ్ అంటే ఎంత పెద్ద పదమో ఆలోచించుకో. నీకు ఇంగ్లీష్ వస్తే పర్వర్ట్ అయిపోయినావు. ఏంది నీ స్థాయి ఏంది? నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యేవు, ఎంపీ కంటెస్టెంట్, నువ్వు ఎలా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి? ఈ స్థాయికి దిగదారి మాట్లాడతావా? ఇక నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా. ఏం పీక్కుంటో పిక్కో. ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం చేసుకుంటో చేసుకో, ఏం బిక్కుంటో బిక్కో. నా ఆస్తులను విధ్వంసం చేస్తా చేసుకో. ఆస్తుల మీద, ప్రాణం మీద ప్రేమ ఉన్నటువంటి కాదు కాబట్టి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నీ అనుయాయ గుండాలకు చెప్పు, ఇది పద్ధతి కాదు. ఇంతమంది కూడా అందరు చెప్తున్నారు. మన్న క్రిషాంత్ కన్నకు ఫోన్లు వస్తున్నాయట, ఆయన బాలరాజ్ గారికి వస్తున్నాయట, యాదవ్కి వస్తున్నాయంట. ఇష్టం ఉన్నట్టు ఒక కౌన్సిలర్ పాపం ఉమెన్, ఆమెకు విపరీతంగా బూతులతోనట. ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెట్టట్లేవు అంటే నీది విశ్వాంతరాలు దాటింది. నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం పీక్కుంటో పీక్కో. ప్రాణం తీస్తావా తీసుకో, రెడీగా ఉన్నా. ఆస్తుల విధ్వంసం చేస్తావా చేసుకో. ఏం మాట్లాడుతావు మాట్లాడుకో. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీడియాకి రిలీజ్ అయ్యి నీ వీడియోలు. ఫోన్లు చేసి బెదిరించుడు కాదు. నేను మీడియా వేదికగా మాట్లాడతాను కదా. ఇంతకుముందు మీ గురించి నేను మీడియా వేదికగా మాట్లాడినా, ఇప్పుడు కూడా మీడియా వేదికగా మాట్లాడుతున్నా. ఇది డెవలప్మెంట్ కోసం నీ కొడుకుని ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ కోసం నిన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చూస్తున్నారు. ప్రజలకి ఏమైనా చేస్తామని చూస్తున్నారు. ఈ వ్యక్తిత్వ హననాలు, మా నాయకులను తిట్టడం, మమ్మల్ని తిట్టడం, మమ్మల్ని బెదిరించడం, ఈ దీనికి కాదు నిన్ను నాయకుడిగా చూసేది. ఎందుకయ్యా దేనికోసం చేస్తున్నావు రాజకీయం? నీకు ఆల్రెడీ బీపీ, షుగర్ అన్ని వచ్చుంటాయి. ఆ ఉర్రుడు, ఆ ఊపుడు అవన్నీ చూస్తుంటే ఎప్పుడో నరాలు బగిలి సస్తావు. నువ్వు నరాలు బగిలి సస్తావు నేను చెప్తున్నా. అది వద్దు, అంత ఆవేశం పనికిరాదు. విచక్షణతో పద్ధతిగా బతుకు. బతికిన 4 రాళ్ళు ఆదర్శంగా బతుకు. మనం దచ్చిన తర్వాత మనం ఉమ్మేసే విధంగా బతకొద్దు. నేను చెప్తున్నా, పద్ధతిగా బతుకు. నేను ఒక విజ్ఞుడిగా చెప్తున్నా, ఒక డాక్టరేట్ గా చెప్తున్నా, ఒక ఉన్నత విద్యావంతుడు చెప్తున్నా, ఒక ప్రపంచాన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. పద్ధతిగా బతుకు. రాజకీయం చేస్తే అట్లా చెయ్యి. లేకపోతే అన్ని మూసుకొని, నవరంధ్రం మూసుకొని ఇంట్లో పండుకో, దుప్పటి పట్టుకొని. ఆ పిల్లగానికి నీ కొడుకు మంచి ఉద్దేశాలు చెప్పమని చెప్పిన గంతే తప్ప నేనేం లేదు. నేను ఐ వాజ్ ఏ లెక్చరర్. ఒకటప్పుడు చెప్పాలని కూడా చెప్పిన. ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. ఆ ప్రజలను గొంతు నొక్కేటోడు కాదు. నేను ఒక కామన్ కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక లీడర్ గా మాట్లాడట్లే. ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. వాళ్ళ గొంతు నొక్కేటోడు నాయకుడు కాదు. రాక్షసుడు అవుతాడు. పర్వర్టెడ్ పొలిటీషియన్ అవుతాడు. ఇలాంటి పిచ్చోడు అవుతాడు. ఏందా పిచ్చి మాటలు, ఏం బూతులు, లాకొడకా అని మాట్లాడతావు? గిదాను నేర్పేది
నీ మాట్లాడలేనా? తల్లి లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, నీకు కోడలు లేదా? మాట్లాడలేమా? మేము మాట్లాడలేమా? పద్ధత అది? ఒకటికి 2 సార్లు ఆలోచించుకో. ఇదేదో నీకు భయపడి నిన్ను విన్నవించుకుంటూ చెప్పట్లా, హెచ్చరిస్తున్నా. ఇది